హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి ఛానల్. ముందుగా అందరికీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఈరోజు వచ్చేసి నా ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీ అందరితో షేర్ చేస్తానండి. సో ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగా తీసుకున్నానండి ఉగాది పచ్చడికి. సో నేనైతే ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి, మా చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి. సో మా పెద్దన్నయ్య వాళ్ళు అందరం వచ్చాము. సో అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఈరోజు సెలబ్రేట్ చేసుకుందామని ముందే అనుకున్నాం. సో ఈరోజు అన్నయ్య అయితే పూజ అంతా చేస్తున్నారండి. సో అన్నయ్య పూజ చేసేలోపు మేము అన్నీ సెట్ చేసి ఇచ్చేసాము. సో మేమందరం కలిసి చేసుకుంటామండి. ఎప్పుడైనా ఒక్క ఫెస్టివల్కి మేము వెళ్తాము అన్నయ్య వాళ్ళ ఇంటికి, ఒక ఫెస్టివల్ మా ఇంటికి వస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎప్పుడు. సో ఈరోజు వచ్చేసి పూజ మేము ఇలా చేసుకుంటున్నాము. సో ముందు చట్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. సో బెల్లము అండ్ మామిడి ముక్కలు అండ్ చింతపండు రసం, నెక్స్ట్ అండ్ వేప పూత. సో మొత్తం 6 రకాలు తీసుకున్నామండి. షడ్భుజులు అంటారు. సో తీపి, కారం, ఉప్పు, చేదు, అలాగే పులుపు అన్నీ కలిపితేనే అండి మన లైఫ్ కూడా అలాగే అంటారు. ఈ ఉగాది పచ్చడి ఫేమస్ అండి. సో కంపల్సరీగా అయితే చేసుకుంటాము. సో అలా మా పూజ అయితే ఈరోజు కంప్లీట్ చేసుకుంటున్నామండి. ఈలోపు అన్నయ్య కూడా హారతి ఇచ్చాడు. పిల్లలు వచ్చేసి దేవుడి దగ్గర చక్కగా పూజ చేసుకున్నాం ప్రశాంతంగా. చాలా హ్యాపీగా అనిపించిందండి. సో నేనైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మా ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ అయింది. వీళ్ళు వచ్చేసి మా ఇద్దరు అన్నయ్యలండి. ఇద్దరు అన్నయ్యలు, వాళ్ళిద్దరికి ఇద్దరిద్దరు బాబులు. సో మేమంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగామండి. సో ఫోటో ఎంత బాగుందో చూడండి. ఈ ఫోటోలో మా హస్బెండ్, పిల్లలు అయితే మిస్ అయ్యారండి. మేము చక్కగా వాళ్ళు ఊర్లో ఉన్నారు. మా హస్బెండ్ డ్యూటీలో, పిల్లలు అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నారు. ఇది వచ్చేసి చిన్నన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ. సో ఇది పెద్దన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఇద్దరు అబ్బాయిలు. సో నేను వచ్చేసి సింగిల్గా దిగానండి. మా హస్బెండ్ డ్యూటీలో ఉన్నారు కలకత్తాలో. సో ఇద్దరు పిల్లలు అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నారు. సో మేము ఏదైనా వండిండి పక్కింటి వాళ్ళకి ఇవ్వడం మాకు అలవాటు. సో అలా ఇచ్చారు. ఈలోపు మా చిన్నల్లుడు ఫుల్ ఏడుస్తూ ఉన్నాడండి. వాడిని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి మేము. సో పిల్లలందరినీ కలిపి ఒక ఫోటో అయితే తీసాము. సో యాక్చువల్గా ఇంకా తర్వాత మేము ఫస్ట్ ఓన్లీ దేవుడికి మాత్రమే చేసాము భక్షాలు. దాన్ని ఇక్కడ ఓలిగలు అండ్ బొబ్బట్లు అంటారు. సో దాంట్లో చేయడం ఎక్స్పర్ట్ మా పెద్దన్న, వదిన. సో సరే ఈ సెషన్ మాత్రం వాళ్ళకే ఇచ్చేసాము. సో పెద్దన్న అయితే అంతా మొత్తం చేసిస్తున్నారు. వదిన దాన్ని కాల్చి ఇస్తున్నారు. చాలా బాగా చేశారండి. టేస్టీగా సూపర్గా కుదిరాయి. సో మేమంతే అండి, ఎవరికి ఏమొచ్చో అది మాత్రం డివైడ్ చేసేసుకొని పనులన్నీ టకటగా చేసేసుకుంటాం. అందరం కలిసి చేసుకుంటే మాకు అస్సలు ఎప్పుడు పని అనిపిదండి. చూడండి అందరూ హాయ్ చెప్తున్నారు హ్యాపీగా. సో అందరం అలా అయిపోయాక కూర్చొని అందరం ఇంకా స్టార్ట్ చేసామండి తినడము. ఇంకా వదిన వాళ్ళిద్దరూ నేను ఒకే అరటాకులో పెట్టుకొని తింటున్నాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. సో నేనైతే ఎప్పుడు ఇలాగే అనుకుంటాను, అందరం ఇట్లా ఎప్పటికీ కలిసి ఉండాలి. సో అందుకని ప్రతిదీ మేము అడ్జస్ట్ అయ్యి బాగా కలిసిమెలిసి ఉంటామండి. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో మనం ఏం తప్పు చేయకుండా మన పాటికి మనం ఉందాం. ఎవరైనా తప్పు అనుకున్నా అది వాళ్ళే చూసుకుంటారు. అంటే ఈలోపు మా చిన్న అల్లుడు జయవర్ధన్, అత్త నేను తీస్తాను వీడియో అని చెప్పేసి వాడు మమ్మల్ని అందరినీ కవర్ చేశాడండి. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక మా అల్లుళ్ళు కానీ, అన్నయ్య వాళ్ళు కానీ, సో వదిన వాళ్ళు కానీ ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారండి. ఏం కాదు, నీకు ఒక థాట్ వచ్చింది, చేసావు సో అని ప్రతిదీ ఈ వీడియో తీసుకో, ఇది క్యాప్చర్ చేసుకొని వీడియోలో పెట్టుకొని ఫుల్ ఎంకరేజ్మెంట్ అండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చండి. సో మా అన్నయ్య వాళ్ళు కానీ, మా హస్బెండ్ కానీ, మా వదిన వాళ్ళు కానీ ప్రతిదీ నువ్వు చేయగలవు, బాగుంటుంది అని ఎప్పుడూ చెప్తారండి. సో మా అల్లుళ్ళు కూడా నాతో పాటు ఆల్రెడీ రీల్స్లో స్టార్ట్ చేశారు. ఒక అల్లుడు చేశారని ఇంకో అల్లుడు కూడా నేను చేస్తా అత్త నీతోటి ఏదైనా రీల్ చేయని చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అవన్నీ విన్నాక. అది ఫ్రెండ్స్, మా పండుగనైతే ఇలా చేసుకున్నాం. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకసారి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో మీరు కూడా మీ ఫ్యామిలీ అందరితో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అప్పుడప్పుడు మీ ఫ్యామిలీతో చేసుకుంటూ ఇలా పండుగలకు కలుస్తూ ఉండండి. చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మేమందరం అయితే ఇలా ఫెస్టివల్ చేసుకున్నాము. అందరం కలిసి కూర్చొని తిన్నాము. మా వదిన వాళ్ళు మేము అందరం కలిసి తిని చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా ఎప్పుడు అంతే అండి, ఫెస్టివల్ అందరికీ ఇలా కలుసుకుంటూ ఉంటాం. అది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే